గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 802. ఈరోజు డైలీ మనిషిలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్తో పాటు రిజల్ట్స్ని కూడా 1 by 1 క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 128 పాయింట్స్ పెరిగి 74,611 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 43 పాయింట్స్ పెరిగి 22,648 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.84% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.18% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.34% కరెక్ట్ అయింది. అండ్ ఈరోజు మార్కెట్లో ఎక్కువగా ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టర్ స్టాక్స్ లోనే మనం ప్రెషర్ చూసాం. దీనిలో కోటక్ బ్యాంక్ స్టాక్ లో ప్రెషర్ కనపడడానికి మనం రీజన్ నిన్న డైలీ మనీ షోలో మాట్లాడుకున్నాం కదా. అండ్ ఈ కోటక్ బ్యాంక్ తో పాటుగా ఈ రోజు ఐసిఐసిఐ బ్యాంక్ స్టాక్ లో కూడా కొంత ప్రెషర్ కనపడింది. దాని గురించి కూడా ఒక అప్డేట్ ఉన్నది, అది న్యూస్ లో మనం మాట్లాడుకుందాం. అండ్ దీంతో పాటుగా రిమైనింగ్ బ్యాంక్ స్టాక్స్ లో కూడా ఈ రోజు కొంత ప్రెషర్ కనపడింది. అండ్ నిన్న నైట్ యుఎస్ ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ రాబోతున్నట్లుగా మనం ముందుగానే మాట్లాడుకున్నాం కదా. ఈసారి యుఎస్ ఫెడ్ వాళ్ళు మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ఇంట్రెస్ట్ రేట్స్ రిలేటెడ్ గా ఎటువంటి చేంజెస్ తీసుకురాలేదు. అండ్ ఈవెన్ ఈ మీటింగ్ లోని యుఎస్ ఫెడ్ దగ్గర నుంచి రేట్ కట్స్ రిలేటెడ్ గా ఎటువంటి క్లారిటీ రాలేదు. సో చూడాలి వీళ్ళు రేట్ కట్స్ ఎప్పటికి చేస్తారన్నది. బట్ యాజ్ ఆఫ్ నో వీళ్ళ దగ్గర నుంచి ఎటువంటి నెగిటివ్ కామెంటరీ లేకపోవడంతోనే ఈ రోజు మన మార్కెట్ లోని ప్రెషర్ కనపడలేదు. అండ్ అంతేకాకుండా ఈ ఏప్రిల్ మంత్ జిఎస్టీ కలెక్షన్ డేటా కూడా రిలీజ్ అయింది. ఈ ఏప్రిల్ లోని జిఎస్టీ కలెక్షన్స్ ఆల్ టైమ్ హైని టచ్ చేస్తూ 2.1 lakh crores కలెక్ట్ చేయడం జరిగింది. ఈ జిఎస్టీ కలెక్షన్స్ బాగానే అవుతున్నాయంటే మన ఎకానమీ కూడా స్ట్రాంగ్ గా ఉన్నట్టుగానే అర్థం కదా. దాని వల్ల కూడా ఈ రోజు మన మార్కెట్ లో కొంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ట్రేడర్స్ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. బిఎస్సి వాళ్ళు వీళ్ళ ఈక్విటీ డెరివేటివ్ సెగ్మెంట్ లోని ఆప్షన్ కాంట్రాక్ట్స్ పైన ట్రాన్సాక్షన్ చార్జెస్ ని 25% పైన పెంచుతున్నట్లుగా అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ ఈ పెంచినటువంటి చార్జెస్ ఈ మే 13th నుంచి అమల్లోకి రాబోతున్నాయి. రీసెంట్ గానే బిఎస్సికి సెబీ దగ్గర నుంచి ఒక షాక్ తగిలింది కదా. వీళ్ళు ఇప్పటి వరకు వీళ్ళ ప్రీమియర్ టర్న్ ఓవర్ పైన రెగ్యులేటరీ ఫీని సెబీకి పే చేస్తూ వస్తున్నారు. బట్ ఇది ప్రీమియం టర్న్ ఓవర్ పైన కాదని నోషనల్ వాల్యూ పైన పే చేయాలని చెప్పి సెబీ వీళ్ళని ఆదేశించడం జరిగింది. సో ఇప్పటి వరకు సెబీకి వీళ్ళు ఏదైతే తక్కువగా పే చేశారో ఆ అమౌంట్ ని కూడా వీళ్ళని తిరిగి పే చేయాలని చెప్పి సెబీ ఆదేశించింది. దాంతోనే ఫ్యూ డేస్ బ్యాక్ మనం బిఎస్సి స్టాక్ లో చాలా ప్రెషర్ చూసాం కదా. సో మైట్ బి సెబీ తీసుకున్నటువంటి ఈ డిసిషన్ వల్ల వీళ్ళపైన ఇంపాక్ట్ పడుతుంది కదా. ఆ ఇంపాక్ట్ ఫ్యూచర్ లో వీళ్ళపైన ఎక్కువగా పడకుండా ఉండేందుకు గాను వీళ్ళు ట్రాన్సాక్షన్ చార్జెస్ ని పెంచుతున్నట్టున్నారు. ఈ ట్రాన్సాక్షన్ చార్జెస్ పెంచినట్లయితే అది బిఎస్సి వాళ్ళకి పాజిటివ్ కానున్నది కదా. దాంతోనే ఈ రోజు సెషన్ లో బిఎస్సి స్టాక్ 2% పైనే పెరిగింది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఫార్మర్స్ రిలేటెడ్ గా ఒక గుడ్ న్యూస్ ఉన్నది. బ్రెజిల్, జింబాబ్వే అండ్ ఇండోనేషియాలోని డ్రాట్ లాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తుండడం వలన ఇక్కడ టొబాకో ప్రొడక్షన్ అయితే బాగా తగ్గిందని, దీంతో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి టొబాకో ఫార్మర్స్ బెనిఫిట్ పొందబోతున్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. ఆంధ్రాలోని ప్రెసెంట్ టొబాకో ఆక్షన్ ప్రైసెస్ ఆల్మోస్ట్ రికార్డ్ లెవెల్స్ ని టచ్ అవుతున్నాయని అండ్ కమింగ్ వీక్స్ లోని ఫర్దర్ గా కూడా ఈ ప్రైస్ పెరిగేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి షేర్ చేస్తున్నారు. ప్రెసెంట్ పర్ కేజీ 280 to 290 రూపీస్ ఉన్నట్లయితే అది 300 రూపీస్ దాటేటువంటి అవకాశం ఉన్నదని, సో ఇనిషియల్ ఎక్స్పెక్టేషన్స్ కన్నా కూడా 30% పెరిగే ఛాన్స్ ఉన్నదని చెప్పి వీళ్ళు పబ్లిష్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ కంట్రీస్ లోని టొబాకో ప్రొడక్షన్ బాగా తగ్గడంతో ఇంటర్నేషనల్ మార్కెట్ లోని టొబాకో డిమాండ్ అయితే బాగా పెరిగిపోయింది. సో ఇప్పుడు టొబాకో అవైలబిలిటీ తక్కువగా ఉండడంతో చైనా వాళ్ళు కూడా వాళ్ళ టొబాకో ఎక్స్పోర్ట్స్ పైన లిమిటేషన్స్ అయితే విధించారని, సో ఇలా వేరియస్ రీజన్స్ తోని టొబాకో ప్రైస్లు ఇంతలా పెరుగుతున్నాయి కాబట్టి దానివల్ల మన ఆంధ్రప్రదేశ్ కి చెందినటువంటి టొబాకో ఫార్మర్స్ అయితే బెనిఫిట్ పొందబోతున్నట్లుగా వీళ్ళు షేర్ చేశారు. అండ్ ఆల్రెడీ ఐటీసీ లాంటి కంపెనీకి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి టొబాకో ఫార్మర్స్ తోని కొన్ని అగ్రిమెంట్స్ ఉన్నాయి. సో దీనివల్ల మన కంట్రీ నుంచి టొబాకో ఎక్స్పోర్ట్ చేసేటువంటి కంపెనీస్ లైక్ ఐటీసీ కావచ్చు, విఎస్టీ ఇండస్ట్రీస్ కావచ్చు, ఇటువంటి కంపెనీస్ అన్ని కూడా కొంతవరకు బెనిఫిట్ పొందబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ చైనీస్ మొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళ మొబైల్ సేల్స్ ఆన్లైన్ లోని చాలా బాగా జరుగుతుంటాయి కదా. కాకపోతే రీసెంట్ గా ఆన్లైన్ సేల్స్ కొంచెం తగ్గుతూ ఉండడం వలన ఈ చైనీస్ కంపెనీస్ ఆఫ్లైన్ సేల్స్ పైన కూడా చాలా స్ట్రాంగ్ గా ఫోకస్ చేస్తున్నట్టుగా, దీనికి గాను చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెనీ అయినటువంటి షామీ వాళ్ళ సబ్ బ్రాండ్ అయినటువంటి పోకో వాళ్ళు రీసెంట్ గా జియోమార్ట్ డిజిటల్ వాళ్ళతోని స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేయడం జరిగింది. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా మన కంట్రీలో ఉన్నటువంటి జియోమార్ట్ రీటైల్ స్టోర్స్ ఏవైతే ఉంటాయో ఈ స్టోర్స్ అన్నిటిలో కూడా ఈ పోకో సేల్స్ ని డిస్ప్లే కి పెట్టి దీని ద్వారా వీళ్ళ సేల్స్ ని అయితే పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఓన్లీ ఆన్లైన్ సేల్స్ మీద డిపెండ్ అయి ఉన్నట్లయితే ఆఫ్లైన్ లో కూడా చాలా మంది చూసి మొబైల్స్ కొంటుంటారు కదా. సో ఈ ఆఫ్లైన్ మార్కెట్ ని కోల్పోతామని చెప్పి ఇప్పుడు ఈ చైనీస్ మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరర్స్ జియోమార్ట్ వాళ్ళతోని టైఅప్ అవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ గోద్రేజ్ గ్రూప్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. ఈ గోద్రేజ్ గ్రూప్ ఈజ్ ఎ వెరీ ఓల్డ్ గ్రూప్. ఈ గ్రూప్ కింద లిస్టెడ్ కంపెనీస్ ఉన్నాయి అండ్
అన్లిస్టెడ్ కంపెనీస్ కూడా ఉన్నాయి. అండ్ ఈ గోద్రేజ్ ఫ్యామిలీ ట్రీని మీరు ఒకసారి చూడండి. ఈ ఫ్యామిలీ ట్రీలోని ఇప్పుడు థర్డ్ జనరేషన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో అక్కడి నుంచి ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు గోద్రేజ్ గ్రూప్ ని లీడ్ చేస్తున్నారు. సో ఇప్పుడు వీళ్ళందరి మధ్యన ఫ్యామిలీ సెటిల్మెంట్ అగ్రిమెంట్ అయితే జరిగింది. ఈ అగ్రిమెంట్ లో భాగంగా గోద్రేజ్ గ్రూప్ ని 2 బ్రాంచెస్ కింద స్ప్లిట్ చేయబోతున్నారు. ఈ స్ప్లిట్ చేస్తున్నటువంటి 2 బ్రాంచెస్ లో కూడా ఆడి గోద్రేజ్ అండ్ వాళ్ళ బ్రదర్ అయినటువంటి నాదిర్ గోద్రేజ్ వీళ్ళ ఫ్యామిలీస్ గోద్రేజ్ ఇండస్ట్రీస్ ని లీడ్ చేయబోతున్నాయి. ఈ గోద్రేజ్ ఇండస్ట్రీ గ్రూప్ కింద 5 లిస్టెడ్ కంపెనీస్ అయితే ఉన్నాయి. దానిలోని గోద్రేజ్ ఇండస్ట్రీస్, గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్, గోద్రేజ్ ప్రాపర్టీస్, గోద్రేజ్ అగ్రోవెట్ అండ్ ఆస్టెక్ లైఫ్ సైన్సెస్ అయితే రాబోతున్నాయి. సో ఈ లిస్టెడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈ లిస్టెడ్ కంపెనీస్ అన్నిటిని కూడా వీళ్ళు మేనేజ్ చేయబోతున్నారు. అండ్ వీళ్ళ కజిన్స్ అయినటువంటి జంషెడ్ అండ్ స్మిత వీళ్ళకి అన్లిస్టెడ్ గోద్రేజ్ అండ్ బాయ్సీ అండ్ వాటి యొక్క అఫిలియేట్ కంపెనీస్ ల్యాండ్ బ్యాంక్ తో పాటుగా ముంబైలో ఉన్నటువంటి ప్రైమ్ ప్రాపర్టీ కూడా వెళ్ళనున్నది. సో ఈ విధంగా ఫ్యామిలీ సెటిల్మెంట్ అగ్రిమెంట్ చేసుకోవడం ద్వారా ఈ గోద్రేజ్ గ్రూప్ ని వీళ్ళు 2 బ్రాంచెస్ గా స్ప్లిట్ చేసి రెండిట్లో కూడా గ్రోత్ డ్రైవ్ చేయడానికి వర్క్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో లిస్టెడ్ కంపెనీస్ అన్ని కూడా ఈ ఆది గోద్రేజ్ అండ్ నాదిర్ గోద్రేజ్ వాళ్ళ ఫ్యామిలీస్ కిందకి వచ్చాయి కాబట్టి వీళ్ళు ఇక్కడ నుంచి ఈ కంపెనీస్ యొక్క గ్రోత్ ని ఎలా డ్రైవ్ చేస్తారన్నది చూడాలి. నెక్స్ట్ ఫార్మా పాలిమర్ ప్రొడ్యూసర్ అయినటువంటి విక్రమ్ థర్మో ఇండియా లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక అప్డేట్ ఉన్నది. ఇది చాలా చిన్న ఫార్మా కంపెనీ. ఈ కంపెనీ రిలేటెడ్ గా ఉన్నటువంటి అప్డేట్ ఏంటంటే ఈ విక్రమ్ థర్మో ఇండియా లిమిటెడ్ నుంచి విక్రమ్ అరోమా లిమిటెడ్ ని వీళ్ళు డీమర్జ్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఈ డీమర్జర్ కి ఇప్పుడు వీళ్ళకి ఎన్సీఎల్టీ దగ్గర నుంచి కూడా అప్రూవల్ రావడం జరిగింది. సో ఈ డీమర్జర్ కి ఎన్సీఎల్టీ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చింది కాబట్టి ఈ డీమర్జర్ ప్రాసెస్ ముందుకు వెళ్ళనున్నది. సో ఈ డీమర్జర్ కి అప్రూవల్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ 12% పైనే పెరిగింది. ఈవెన్ ఈ డీమర్జర్ కి అప్రూవల్ రావచ్చు అని చెప్పి మార్కెట్ కి ముందుగానే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నట్టున్నాయి. దాంతోనే లాస్ట్ 5 డేస్ లో ఈ స్టాక్ ఏకంగా 48% పైనే పెరిగింది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క సీఈఓ పర్సనల్ రీజన్స్ తోని ఆయన పొజిషన్ నుంచి స్టెప్ డౌన్ అవుతున్నట్లుగా ది మార్నింగ్ కాంటెక్స్ట్ లోని ఒక ఆర్టికల్ రావడంతో దీనికి ఈ రోజు ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యారు. పర్సనల్ రీజన్స్ తోని ఆయన పొజిషన్ నుంచి స్టెప్ డౌన్ అవుతున్నట్లుగా ఈ న్యూస్ ఏదైతే సర్క్యులేట్ అవుతుందో ఇది కంప్లీట్ గా బేస్లెస్ అండ్ మిస్లీడింగ్ న్యూస్ అని, ఇటువంటి న్యూస్ల ద్వారా బ్యాంక్ కి హార్మ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పి ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళైతే క్లారిఫికేషన్ ని రిలీజ్ చేశారు. సో వీళ్ళ సీఈఓ ఆయన పొజిషన్ నుంచి స్టెప్ డౌన్ చేస్తున్నట్టుగా వస్తున్నటువంటి న్యూస్ ఏదైతే ఉన్నదో అది కరెక్ట్ న్యూస్ కాదని చెప్పి ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు ఇచ్చినటువంటి ఈ క్లారిఫికేషన్ తోని మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ మ్యాప్ మై ఇండియా వాళ్ళ రిలేటెడ్ గా ఈ రోజు వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ ఒక న్యూస్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. ఈ మ్యాప్ మై ఇండియా వాళ్ళతోని కియా ఇండియా వాళ్ళు పార్ట్నర్షిప్ అనౌన్స్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా మ్యాప్ మై ఇండియా వాళ్ళ నావిగేషన్ సొల్యూషన్స్ ఏవైతే ఉంటాయో ఆ సర్వీసెస్ ని కియా యొక్క కస్టమర్స్ కి మన ఇండియాలో ఆఫర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఇది మ్యాప్ మై ఇండియా వాళ్ళకి కియా నుంచి వచ్చినటువంటి కొత్త ఆర్డర్ కాదా అన్నదైతే క్లారిటీ లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి ఈ అప్డేట్ వస్తుందే తప్ప మ్యాప్ మై ఇండియా వాళ్ళ దగ్గర నుంచి ఇంకా ఎటువంటి అఫీషియల్ కమ్యూనికేషన్ లేదు. అండ్ అంతేకాకుండా మ్యాప్ మై ఇండియా వాళ్ళు ఆల్రెడీ జనవరి మంత్ లోనే హుండై అండ్ కియా కార్స్ యొక్క ఇండియన్ ఓఈఎం బిజినెస్ కి వీళ్ళ మ్యాప్ అండ్ కనెక్టెడ్ సర్వీస్ కంటెంట్స్ రిలేటెడ్ గా లైసెన్స్ ని ఆఫర్ చేయబోతున్నట్టుగా ఈ ఆర్డర్ యొక్క వాల్యూ 400 crores గా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ జనవరి మంత్ లోనే వీళ్ళకి హుండై అండ్ కియా కార్స్ నుంచి ఆర్డర్ అయితే వచ్చింది కదా, ఆర్డర్ అయితే వీళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తుంటారు. ఇప్పుడు ఈ మీడియా ప్లాట్ఫామ్స్ లో వచ్చినటువంటి న్యూస్ ఏదైతే ఉందో ఇది కొత్త ఆర్డర్ లేదా ఎగ్జిస్టింగ్ ఆర్డర్స్ రిలేటెడ్ గానే కియా వాళ్ళు కామెంట్ చేస్తున్నారా అన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ లార్జెస్ట్ మ్యాంగనీస్ ఓర్ ప్రొడ్యూసర్ అయినటువంటి MOIL స్టాక్ లో ఈ రోజు మార్నింగ్ నుంచి చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దీనికి రీజన్ ఈ MOIL వాళ్ళు 1st May నుంచి వీళ్ళ వేరియస్ ఫెరో గ్రేడ్స్ ఆఫ్ మ్యాంగనీస్ ప్రైసెస్ ని 25% to 40% పెంచుతున్నట్లుగా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ ప్రైస్ హైక్ ఏదైతే వీళ్ళు తీసుకుంటున్నారో దాని వలన కంపెనీకి బెనిఫిట్ అవుతుంది కాబట్టి ఈ రోజు మార్నింగ్ నుంచి MOIL స్టాక్ లోని మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ FMCG కంపెనీ అయినటువంటి గోడ్ఫ్రే ఫిలిప్స్ వాళ్ళు ఇటలీకి చెందిన ఫెరెరో గ్రూప్ కంపెనీ అయిన ఫెరెరో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళతోని ప్రొడక్ట్ సప్లై అగ్రిమెంట్ ని సైన్ చేశారు. ఈ ఫెరెరో గ్రూప్ ఈజ్ ఎ స్వీట్ ప్యాక్డ్ ఫుడ్ కంపెనీ. అంటే వీళ్ళు వేరియస్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ అండ్ స్వీట్ ప్యాక్డ్ ఫుడ్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు. నౌ ఈ కంపెనీతో చేసుకున్నటువంటి ప్రొడక్ట్ సప్లై అగ్రిమెంట్ లో భాగంగా గోడ్ఫ్రే ఫిలిప్స్ వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి ప్రొడక్ట్స్ ని కొని వీళ్ళ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ద్వారా మన ఇండియాలోని ఈ ప్రొడక్ట్స్ ని డిస్ట్రిబ్యూట్ అండ్ రీసేల్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. ఈ అగ్రిమెంట్ ని ఇనిషియల్ గా వీళ్ళు 2 years కి చేసుకున్నారు. ఫ్యూచర్ లో ఒకవేళ 2 గ్రూప్స్ కి కనుక నచ్చినట్లయితే ఈ అగ్రిమెంట్ ని ఎక్స్టెండ్ చేసేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ వేరియస్ బ్రాండ్స్ కి చెందినటువంటి ప్రీమియం కార్స్ ని సెల్ చేసేటువంటి ల్యాండ్ మార్క్ కార్స్ వాళ్ళు కంటిన్యూస్ గా వాళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు దీనికి గాను వీళ్ళకి హోండా కార్స్ దగ్గర నుంచి ఒక LOI రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఈ LOI లో భాగంగా రాజస్థాన్ లోని హోండా కార్స్ వాళ్ళకి జైపూర్, ఆల్వార్ అండ్ బివాడీలో ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ డీలర్షిప్ ఆపరేషన్స్ ని ల్యాండ్ మార్క్ కార్స్
వాళ్ళు అక్వైర్ చేయబోతున్నారు. దీని ద్వారా రాజస్థాన్ లోని వీళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేస్తున్నట్లుగా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ సెక్యూరిటీ సర్వీసెస్ అండ్ క్యాష్ లాజిస్టిక్ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి SAS లిమిటెడ్ వాళ్ళ బోర్డు ఈ May 21 రోజున మీట్ అయ్యి వీళ్ళ స్టాక్ స్ప్లిట్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి ఈ అనౌన్స్మెంట్ వచ్చినా కూడా ఈ రోజు సెషన్ లో స్టాక్ అయితే నెగిటివ్ గా రియాక్ట్ అయింది కదా. దానికి రీజన్ వీళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. ఈ క్వార్టర్లోని వీళ్ళ రిజల్ట్స్ కొంచెం వీక్ గా ఉండడంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ లో అయితే మనం ప్రెషర్ చూసాం. నెక్స్ట్ PSU కంపెనీ అయినటువంటి మితాని వాళ్ళకి కొత్తగా 139 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. కాకపోతే ఈ ఆర్డర్ వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది అండ్ దేని రిలేటెడ్ గా వచ్చిందని అయితే వీళ్ళు డీటెయిల్స్ మెన్షన్ చేయలేదు. వీళ్ళకి కొత్తగా వచ్చినటువంటి ఈ ఆర్డర్ తో కలుపుకుని వీళ్ళ ఓపెన్ ఆర్డర్ బుక్ పొజిషన్ 1830 crores కి రీచ్ అయింది. వీళ్ళకి ఈ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో మితాని స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ రైల్వే PSU కంపెనీ అయినటువంటి RVNL వాళ్ళు ఈస్టర్న్ రైల్వే వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్ లో పార్టిసిపేట్ చేసి L1 బిడ్డర్ గా సెలెక్ట్ అయ్యారు. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 390 crores 97 lakhs. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఈస్టర్న్ రైల్వే ఆస్నోల్ డివిజన్ లోని సీతారాంపూర్ బైపాస్ లైన్ ని కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 24 months లోని కంప్లీట్ చేయవలసి ఉన్నది. వీళ్ళు టెండర్ లో L1 బిడ్డర్ గా సెలెక్ట్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో RVNL స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ వేరియస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి షేర్ ఇండియా సెక్యూరిటీస్ వాళ్ళ బోర్డు ఈ May 9 రోజున మీట్ అయ్యి వీళ్ళ Q4 ఫైనాన్షియల్ రిజల్ట్స్ తో పాటు స్టాక్ స్ప్లిట్ ని కూడా కన్సిడర్ చేయబోతున్నారు. వీళ్ళు ఏ రేషియోలో స్టాక్ స్ప్లిట్ చేస్తారన్నది అయితే చూడాలి. వీళ్ళ దగ్గర నుంచి స్టాక్ స్ప్లిట్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో షేర్ ఇండియా సెక్యూరిటీ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ చేసేటువంటి GE T&D వాళ్ళకి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఒడిస్సా పవర్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ వాళ్ళకి స్టేట్ ట్రాన్స్మిషన్ అసెట్ మేనేజ్మెంట్ సెంటర్స్ ని బిల్డ్ చేయనున్నారు. వీళ్ళకి పవర్ గ్రిడ్ వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో GE T&D స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ కృష్ణ డయాగ్నోస్టిక్స్ వాళ్ళని మహారాష్ట్ర డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ లోని MRI అండ్ CT స్కాన్ సర్వీసెస్ ఆఫర్ చేసేందుకు గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర నేషనల్ హెల్త్ మిషన్ వాళ్ళు సెలెక్ట్ చేసినట్లుగా వీళ్ళు జనవరి మంత్ లోనే అనౌన్స్ చేశారు. దీనికి గాను ఇప్పుడు కృష్ణ డయాగ్నోస్టిక్ వాళ్ళు అగ్రిమెంట్ ని సైన్ చేయడం జరిగింది. సో దీని రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ మాట్లాడుతూ గవర్నమెంట్ హాస్పిటల్స్ లోని ఈ MRI స్కాన్ సర్వీసెస్ ఆఫర్ చేసేందుకు వీళ్ళు విన్ అయినటువంటి లార్జెస్ట్ గవర్నమెంట్ పార్ట్నర్షిప్ గా వీళ్ళు కామెంట్ చేయడం జరిగింది. సో ఇంత మంచి కాంట్రాక్ట్ విన్ అయ్యారంటే అది కృష్ణ డయాగ్నోస్టిక్స్ రిలేటెడ్ గా పాజిటివ్ కదా. దాంతోనే ఈ రోజు సెషన్ లో కృష్ణ డయాగ్నోస్టిక్స్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఏప్రిల్ మంత్ ఎండ్ అవడంతో వేరియస్ ఆటో కంపెనీస్ వాళ్ళ సేల్స్ నెంబర్స్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఏప్రిల్ మంత్ లోని మహీంద్రా అండ్ మహీంద్రా వాళ్ళు వాళ్ళ టోటల్ వాల్యూమ్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 13% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ పాసెంజర్ వెహికల్ సేల్స్ లోని 18% గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే మహీంద్రా అండ్ మహీంద్రా వాళ్ళు ఈ ఏప్రిల్ మంత్ లో వాళ్ళ సేల్స్ లోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ టాటా మోటార్స్ వాళ్ళు కూడా వాళ్ళ బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. వీళ్ళ టోటల్ డొమెస్టిక్ సేల్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 12% గ్రోత్ డెలివర్ చేశారు. ఈసారి వీళ్ళ సేల్స్ ని మెయిన్లీ కమర్షియల్ వెహికల్స్ డ్రైవ్ చేయడం జరిగింది. ఈ కమర్షియల్ వెహికల్ సేల్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లోని 31% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే వీళ్ళ పాసెంజర్ వెహికల్ సేల్స్ లోని 2% గ్రోత్ డెలివర్ చేశారు. నెక్స్ట్ కమింగ్ టు మారుతి సుజుకి బిజినెస్ అప్డేట్. లాస్ట్ ఇయర్ ఏప్రిల్ మంత్ తో కంపేర్ చేస్తే ఈ ఏప్రిల్ మంత్ లోని వీళ్ళ ప్రొడక్షన్ వాల్యూమ్ లోనైతే మంచి గ్రోత్ డెలివర్ చేశారు. కానీ మార్కెట్ ఇంకా బెటర్ నెంబర్స్ ని వీళ్ళు పోస్ట్ చేయొచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసింది. మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా వీళ్ళు కొంత వీక్ నెంబర్స్ ని పోస్ట్ చేయడంతో ఈ రోజు మారుతి స్టాక్ లోని స్లైట్ గా ప్రెషర్ కనపడింది. అండ్ 2-వీలర్ సెగ్మెంట్ లో చూసినట్లయితే బజాజ్ ఆటో వాళ్ళు ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ సేల్స్ లో 17% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే TVS వాళ్ళు 25% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ హీరో మోటో కార్ప్ వాళ్ళు 34.7% గ్రోత్ డెలివర్ చేశారు. నెక్స్ట్ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత కొఫోర్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ నెంబర్స్ కన్నా కూడా కొఫోర్స్ వాళ్ళ దగ్గర నుంచి చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. దాని గురించి కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ముందుగా వీళ్ళ గ్రాస్ రెవెన్యూస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లోని 8.7% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 1.5% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 4.3% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 5.9% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోని క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో ఇంప్రూవ్మెంట్ కనపడుతున్న ఇయర్ ఆన్ ఇయర్ లోని 76 బేసిస్ పాయింట్స్ డ్రాప్ కనిపిస్తుంది. కమింగ్ టు ప్యాట్, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ ప్రాఫిట్ లో 94.8% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 6% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ప్యాట్ మార్జిన్స్ ఇంప్రూవ్ అయ్యాయి. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ ప్యాట్ మార్జిన్స్ లో 76 బేసిస్ పాయింట్స్ డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు టోటల్ గా 8 న్యూ క్లయింట్స్ యాడ్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ అట్రిషన్ రేట్ తగ్గింది, విచ్ ఇస్ గుడ్. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు కొఫోర్స్ వాళ్ళ బోర్డ్ సిగ్నిటీ టెక్నాలజీస్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ
కంపెనీ ఉన్నది కదా, ఈ కంపెనీలోని 54% స్టేక్ ని అక్వైర్ చేసేందుకు గాను వీళ్ళు షేర్ పర్చేస్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారు. అండ్ ఈ కంపెనీలోని వీళ్ళు ఈచ్ షేర్ ని 1415 రూపీస్ చొప్పున అక్వైర్ చేయబోతున్నారు. ప్రెసెంట్ ఈ సిగ్నిటీ టెక్నాలజీ స్టాక్ అరౌండ్ 1378 రూపీస్ ఆర్డర్ లో ట్రేడ్ అవుతున్నది. సో 1378 రూపీస్ ప్రైస్ లో ట్రేడ్ అవుతున్నటువంటి స్టాక్ ని వీళ్ళు 1415 రూపీస్ కి అక్వైర్ చేస్తున్నారంటే మార్కెట్ లో ట్రేడ్ అవుతున్నటువంటి ప్రైస్ కన్నా కూడా కొంచెం ఎక్కువ ప్రైస్ కే వీళ్ళు అక్వైర్ చేయబోతున్నారు. అండ్ ఈ ఎక్విజిషన్ ఫైనాన్షియల్ ఇయర్ 25 Q2 కి కంప్లీట్ అవనున్నది. అండ్ ఈ కంపెనీలోని వీళ్ళు మెజారిటీ స్టేక్ ని అక్వైర్ చేయబోతున్నారు కాబట్టి ఈ స్టేక్ ఎక్విజిషన్ తర్వాత మ్యాండేటరీ ఓపెన్ ఆఫర్ కూడా ట్రిగర్ అవనుంది. నో ఈ సిగ్నిటీ టెక్నాలజీస్ ని అక్వైర్ చేయడం ద్వారా ఫైనాన్షియల్ ఇయర్ 27 కల్లా వీళ్ళు $2 బిలియన్ కి గ్రో అవుతామని అండ్ వీళ్ళ మార్జిన్స్ 150 to 200 బేసిస్ పాయింట్స్ ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ దీని ద్వారా వీళ్ళకి రీటైల్ టెక్నాలజీ అండ్ హెల్త్ కేర్ లాంటి 3 న్యూ వర్టికల్స్ కూడా స్కేల్ అప్ అవబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఎక్విజిషన్ ద్వారా కోఫోర్స్ వాళ్ళు ఎంతైతే బెనిఫిట్ పొందబోతున్నారో సిగ్నిటీ టెక్నాలజీస్ లిమిటెడ్ కూడా అంతే బెనిఫిట్ పొందబోతుంది. ఎందుకంటే ఈ సిగ్నిటీ టెక్నాలజీస్ ఈజ్ ఎ స్మాల్ కంపెనీ అండ్ దీన్ని కోఫోర్స్ లాంటి పెద్ద కంపెనీ అక్వైర్ చేస్తుందంటే కోఫోర్స్ వాళ్ళు ఈ కంపెనీ యొక్క గ్రోత్ ని కూడా డ్రైవ్ చేసేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ నెట్వెబ్ టెక్నాలజీస్ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ఆపరేటింగ్ ఇన్కమ్ లోని 115.5% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే Q2 లో 4.9% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఆపరేటింగ్ ఎబిటాలో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన Q2 లో చూసిన మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈవెన్ వీళ్ళ మార్జిన్స్ లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ప్యాట్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్యాట్ లో 181.8% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే Q2 లో 14% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ ప్యాట్ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. అండ్ వీళ్ళ దగ్గర 4112 మిలియన్ రూపీస్ ఆర్డర్ బుక్ ఉన్నది. అండ్ 34,466 మిలియన్ రూపీస్ ఆర్డర్స్ పైప్ లైన్ లో ఉన్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని నెట్వెబ్ టెక్నాలజీస్ వాళ్ళు మంచి నెంబర్స్ డెలివర్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో నెట్వెబ్ టెక్నాలజీ స్టాక్ 5% పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో డాబర్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 5.1% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 12.2% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ఎబిటా మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 16.2% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్యాట్ మార్జిన్స్ లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోనూ డ్రాప్ కనిపిస్తుంది, ప్రాఫిట్ లోనూ డ్రాప్ కనిపిస్తుంది. సో ఇక్కడ క్వార్టర్ లో చూసినట్లయితే వీళ్ళ నెంబర్స్ ఇంపాక్ట్ అయినట్టుగా కనపడుతున్నాయి కదా. యాక్చువల్లీ ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోనే కాదు, ఈవెన్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా డిసెంబర్ క్వార్టర్ నెంబర్స్ ని మార్చ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, దాని బిఫోర్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా డిసెంబర్ క్వార్టర్ నెంబర్స్ ని మార్చ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన వీళ్ళ రెవెన్యూస్ లోను ప్రాఫిట్ లోను కూడా డ్రాప్ కనిపిస్తుంది. సో ఈ సీజనల్ ఇంపాక్ట్ ఉండడం వలన మనం డిసెంబర్ క్వార్టర్ నెంబర్స్ ని మార్చ్ క్వార్టర్ తో కంపేర్ చేసి చూడకూడదు. ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినట్లయితే వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ రిజల్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేస్తూ రూరల్ లోని వీళ్ళ ఫుట్ ప్రింట్స్ ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని, దీని వలన అర్బన్ మార్కెట్ లో కంపేర్ చేస్తే రూరల్ లోని వీళ్ళ ప్రొడక్ట్స్ కి మంచి డిమాండ్ కనపడినట్లుగా, అండ్ అంతేకాకుండా ఈ రూరల్ మార్కెట్ లోని వీళ్ళు అఫోర్డబుల్ ప్రొడక్ట్స్ ని లాంచ్ చేయడం ద్వారా ఇక్కడ బిజినెస్ ని గ్రో చేయడానికి ట్రై చేస్తున్నట్టుగా వీళ్ళు కామెంట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో డాబర్ నెంబర్స్ బాగుండడంతో పాటు వీళ్ళ మేనేజ్మెంట్ దగ్గర నుంచి కూడా మంచి కామెంటరీ రావడంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఐరన్ అండ్ స్టీల్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి గ్యాలెంట్ ఇస్పాట్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 67.91 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 51.97 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 95.39 crores కి పెరిగింది. ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన, క్వార్టర్ లో చూసిన వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో గ్యాలెంట్ ఇస్పాట్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ అరోమా అండ్ ఫ్రాగ్రెన్స్ కెమికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ప్రివీ స్పెషాలిటీ కెమికల్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 14 crores లాస్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 28.77 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 31.86 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన, క్వార్టర్ లో చూసిన వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు వీళ్ళ అబౌట్ వేరియస్ రూట్స్ లోని 1000 crores ఫండ్ రైజ్ చేయడానికి కూడా అప్రూవ్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ నెంబర్స్ బాగుండడంతోనే ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక్కసారి ప్రివీ స్పెషాలిటీ కెమికల్ స్టాక్ లో జంప్ కనపడి 6% పైనే పెరిగింది. నెక్స్ట్ అదానీ గ్రూప్ కంపెనీస్ అయినటువంటి అదానీ ఎంటర్ప్రైజెస్ అండ్ అదానీ పోర్ట్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ముందుగా అదానీ ఎంటర్ప్రైజెస్ వాళ్ళ నెంబర్స్ విషయంకి వస్తే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. కానీ ఈ క్వార్టర్ లోని వీళ్ళ పైన 627.37 crores వన్ టైం ఎక్సెప్షనల్ ఇంపాక్ట్ ఉండడం
అవ్వడం వలన లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది. సో ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ అండ్ ట్యాక్స్ నెంబర్ ని మనం కంపేర్ చేసి చూద్దాం. ఈ నెంబర్ ని కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్రాఫిట్ లో మరీ అంత డ్రాప్ కనపట్లేదు, కానీ ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్రాఫిట్స్ తగ్గాయి. సో ఈ క్వార్టర్ లో అదాని ఎంటర్ప్రైజెస్ వాళ్ళ ప్రాఫిట్స్ తగ్గడంతోనే ఈ నెంబర్స్ వచ్చిన తర్వాత ఒక్కసారి స్టాక్ లో కొంత ప్రెషర్ కనపడింది. కమింగ్ టు అదాని పోర్ట్స్ నెంబర్స్, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో గ్రోత్ డెలివర్ చేశారు, కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 1139 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 2208 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 2014 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. సో ఇయర్ ఆన్ ఇయర్ లో చూస్తే వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు, బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లోని కొంత డ్రాప్ కనిపిస్తుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీపర్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.